ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో నేను చూశాను. బాలయ్య గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే చైనా వాళ్ళు మనకి కరోనా అంటించారు. ఈ కరోనాని ఎలా నిర్మూలించాలి, దీని గురించి ఒక ఫార్ములా కనిపెట్టాలి అన్నది ఒక ఏమ్గా కొద్దిగా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో తీసుకున్నారు. అది మటుకు చాలా చక్కనటువంటి పాయింట్ అనుకోండి. ఈ కరోనా గురించి దాని గురించి తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే కేవలం మనిషి యొక్క ఇది దీని మూలనే కాదు, ఏదో వ్యాక్సిన్ వచ్చింది, చాలామంది మనం బ్రతికారు, చాలామంది కొంతమంది చనిపోయారు కనడం కాకుండా భక్తిపూర్వకంగా కూడా పరమేశ్వరుడు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు. దీనికి ఏంటంటే ఈ వ్యాక్సిన్ అడ్డుకోవడం కోసం చైనా వాళ్ళు కొంతమంది ఆ గవర్నమెంట్తో సంబంధం అనేం కాదు, కొంతమంది మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేయడం, ఆ వ్యాక్సిన్ని కాపాడడం, ఇదంతా జరిగిందంటే చాలా బాగుంది. బాలయ్య గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు దీనికి అఖండ అని పేరు పెట్టే బదులు త్రిశూలం అనే పేరు పెట్టాలి. కారణం ఏంటంటే దీనికి అసలు మొత్తం అంతా త్రిశూలంతోనే నటన, మొత్తం అంతా ప్రతి షాట్లో కూడా త్రిశూలం, బాలయ్య గారు త్రిశూలం పట్టుకోవడం, త్రిశూలంతో అందరినీ ఇది చేయడం, యాక్టింగ్ చేయడం, ఇదంతా కూడా చాలా బాగా చూపెట్టారు. నెక్స్ట్ ఆంజనేయ స్వామి వారు ఈ పిచాచాలు ఏవో వస్తుంటే గెద పట్టుకుని వాటిని నిర్మూలించడం, ఇదంతా చాలా బ్రహ్మాండంగా తీశారు. మెయిన్ దీంట్లో ఏంటంటే అఖండ సినిమాలో హీరోయిన్స్ ఏదో డ్యూయెట్లు అవి ఇవి లేకుండా ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. ఈ ఐటమ్ సాంగ్ ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో 500-600 మందిని ఆ డాన్సర్స్ పెట్టడం అన్నది చాలా పెద్ద రికార్డు. ఇప్పటి వరకు నేను ఇన్ని సినిమాలు చూశాను కానీ ఎప్పుడు ఇన్ని 100 మంది డాన్సర్స్ ఎప్పుడు లేరు. ఆ డాన్సర్స్ అది చిత్రీకరించడం అన్నది నాకు తెలుసు. నేను ఎన్నో సాంగ్స్లో నేను ఎన్టీ రామారావు గారితో, ఇటు బాలయ్య గారితో నేను కూడా యాక్ట్ చేశాను. నాకు కూడా తెలుసు ఏ సాంగ్ ఎట్లా చేస్తారని చెప్పి. దీంట్లో ప్రత్యేకమైన విషయం ఏంటంటే డూబ్ లేకుండా బాలకృష్ణ యాక్ట్ చేశాడు చాలా సీన్స్లో. ఆ ఏజ్లో అలా చేయడం అన్నది, ఆయన అలా డైలాగులు చెప్పడం అన్నది చాలా బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్గా చాలా బాగుంది. ఆ త్రిశూలము ఒకటి చాలా బాగా నటించింది. నేను చెప్పిన ఈ ఐటమ్ సాంగ్ సినిమాకి ఎందుకు హైలైట్ అవుతుందంటే 500 మంది డాన్సర్స్ని ఒక రకంగా స్టెప్స్ వేసి ఏ స్టెప్ ఎక్కడ తీసినా మళ్ళీ ఇంకోసారి రీషాట్ తీయాలి. అలా కాకుండా ఆ సాంగ్ని ఎన్నో యాంగిల్స్లో కెమెరా పెట్టి తీసి దాన్ని బ్రహ్మాండంగా చిత్రీకరించారు. దానికి బాలకృష్ణ కూడా డ్రెస్సులు చొక్కాలు ఒక చొక్కా తీసి ఆ రకంగా మనకు తెలియదు అసలు ఈ షర్ట్ ఉంది, ఈ షర్టు తీసిన తర్వాత ఇంకో షర్టు తీస్తాడు అనేటటువంటిది మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక 4-5-6 షర్ట్లు తీసేస్తూ ఉంటాడు. ఆ సాంగ్ చాలా హైలైట్ ఫీచర్కి. తర్వాత మ్యూజిక్ విషయం చెప్పాలంటే ఇది థియేటర్లోనే చూడాలండి. మామూలుగా ఇళ్లలో ఇప్పుడు మన ఈయన చెప్పినట్టుగా బొమ్మరవి చెప్పినట్టుగా ఇంట్లో ఏదో చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. దానికి కారణం ఏంటంటే థియేటర్లో ఆ త్రిశూలంతో బాలకృష్ణ గారు ఫైట్ చేయడం కానీ, లేకపోతే హైలైట్ షాట్స్ కానీ కొన్ని చాలా బాగా తీశారు. రాజకీయంగా చెప్పాలంటే 2-3 షాట్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే హెలికాప్టర్ పేలిపోవడం, ఆ హెలికాప్టర్లో చక్రం వచ్చి ఖండించడం, ఇవన్నీ కూడా కొన్ని ఇండైరెక్ట్గా మనకి తెలుసు కదా. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో చనిపోయారు కదా, అలాంటి షాట్స్ ఏవో కొన్ని రాజకీయంగా ఏవో ఇండైరెక్ట్గా చూపెట్టారు. అది మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి సంఘటన అది. కాబట్టి ఏంటంటే సినిమా యొక్క ఇది చేయాలంటే ఇవాళ రేపు మనకు తెలుసు అంతా గ్రాఫిక్స్, డూబు, సేమ్ హీరో లాంటి ఒక వ్యక్తిని ఫైటర్ని ఎందుకుని ఆయనకి అదే డ్రెస్ వేసి జంపులు చేసేయడం, ఫైటింగ్లు చేసేయడం, అదే హీరో చేసేయడం, ప్రజలు ఇది చేయడం అలాంటిది లేకుండా బాలకృష్ణ ఏ ఏజ్లో, బాలయ్య బాబు ఆ ఏజ్లో అలా చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆ ఏజ్లో ఇప్పుడు ఉండేటటువంటి హీరోస్ కూడా అందరూ డూబే కదా. మనం ఏంటంటే ప్రేక్షకులు తప్పట్లు కొట్టేసి వాడు ఎగిరేసి ఇంకేమైనా ఉందో జంపులు చేసేసి ఫైట్లు చేసేసి అది చేస్తున్నారు. అవన్నీ డూబులు చేస్తారన్న సంగతి ప్రజలకి కాస్త అవగాహన లేకపోవచ్చు. మాలాంటి వాళ్ళు చాలామంది చూసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మాకు తెలుస్తుంది ఏది డూబు కాదు, ఏది గ్రాఫిక్ కాదని చెప్పి. దీంట్లో ఫైట్స్లో త్రిశూలం పెట్టి ఇది చేసే మనం రోబో సినిమాలో చూసారా, రజనీకాంత్ అది చేస్తారు. అలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. దీంట్లో ఆ త్రిశూలంతో ఇలా పైకి ఎత్తేయడం, అందరినీ ఇది చేసేయడం అన్నది కొన్ని లిస్కీ షాట్స్ ఉన్నాయి. ఆ లిస్కీ షాట్స్ కూడా బాలకృష్ణ గారు బాగా చేశారు. ఈ సినిమాకి మంచి ఆదరణ లభించి వాళ్ళు పెట్టినటువంటి క్యాపిటల్కి ఇంకా ఎక్కువగానే డబ్బు వస్తుందన్నమాట. బాగుంది. సనాతన ధర్మము, భగవంతుడు మనకు వచ్చినప్పుడు మనని కాపాడుతాడు అనేటటువంటి చేశాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి కుంభమేళా జరుగుతుంది కదా, ఆ కుంభమేళా వెళ్ళని వాళ్ళు ఈ సినిమా తప్పకుండా చూడాలి.
దానికి కారణం ఏంటంటే కుంభమేళా షాట్లు ఎంతో బ్రహ్మాండంగా చూపెట్టారు సినిమాలో. కుంభమేళాలో జరిగినటువంటి ఇదంతా కూడా చాలా బాగా చూపెట్టారు. ఆ కుంభమేళాలో నాకు నచ్చని విషయం ఏంటంటే కుంభమేళా అన్నది గంగానన్నది ఒక పెద్ద ప్రవాహం. దాంట్లో ఏదో ఇంత విషమో లేదో పాయిజనో లేకపోతే ఒక డ్రమ్ము నీళ్లు కలిపినంత మాత్రాన గంగానదికి ఏం కాదు. అది చెరువులోనో లేకపోతే ఏ ట్యాంకులోనో కలిపితే దాని ప్రభావం చూపెట్టచ్చేమో, కానీ అంత పెద్ద గంగానదిలో వచ్చి ఒక చిన్న విషయం కలిపేస్తే దాంట్లో కొంతమంది ఇదైపోతారన్నది ఏదో వీళ్ళు ఒక చిన్న పాయింట్గా తీసుకున్నారే తప్ప అదంత ప్రభావం అయింది కాదు. గంగానది ఎన్నో కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతమంది మనకు తెలియదు గంగానది ఎలా కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. తెల్లారులు వేస్తే పెద్ద పెద్ద సవాళ్ళంటూ ఎన్నిటి కొట్టుకెళ్ళిపోతుంటుంది. అలాంటిది ఈ విషయమై గంగానది ముందు ఏమైనా పనిచేస్తుందా? అదే పని చేయదు అనమాట. అది ఏంటంటే ఏదో సినిమాలో ట్రిక్ చూపెట్టాలి అనేటటువంటి ఎయిమ్తో ఆ ఒక పాయింట్ ఒకటి తీసుకున్నారనమాట. చాలా బాగుంది పిక్చర్, చూడదగింది. హిందువులందరూ కూడా ఈ సినిమాను చూసి దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడుతాడు, ఈ కరోనా కానీ ఇలాంటివన్నీ ఏమీ చేయలేవు.